ఇప్పుడు బయోపిక్లు తీయడానికి ముందు గట్స్ కావాలి. ఆ గట్స్ ఉన్న వ్యక్తి మా రామారావు గారు. ఆయన దర్శక నిర్మాతగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా ట్రైలర్ చూసి అందరూ స్పందిస్తారు, కానీ నేను పూర్తిగా సినిమా చూసా. సినిమా చూసి ఇది సినిమా అని తెలిసి కూడా నేను కూడా 4 సార్లు కళ్ళు నీళ్ళు పెట్టుకున్నా. అంత గొప్ప సెంటిమెంట్ సినిమా, అంత ఎమోషనల్ సినిమా. అంటే ఎందరో మహానుభావులు అంటారు కదా, అందరో మహానుభావుల్లో ఒకరైన ఘంటసాల గారి గురించి జీవిత చరిత్ర తీయటం గురించి ఎంత గొప్పగా తీశారని అంత గొప్పగా తీశారు. నేను ట్రైలర్ చూసానికి మెసేజ్ పెట్టా, సార్ ఇది మళ్ళీ ఒక సావిత్రి గారి సినిమా అంత గొప్ప సినిమా, మహానటి సినిమా అంత అవుద్ది, గొప్పది అవుద్ది సార్ అంటే ఆయన థ్యాంక్ యూ సార్ అన్నారు. సినిమా తీసుకొచ్చి చూపిస్తే నాతో పాటు ఇంకో పెద్ద ఆయన కూడా, ఒక ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ సీనియర్ ఆయన చూసి ఆయన కూడా ఎంతో గొప్పగా ఉంది సత్యనారాయణ, ఇంత గొప్ప సినిమాని తీయటం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు, రామారావు గారి వల్ల సాధ్యమైందని చెప్పడం జరిగింది. ఒక మంచి సినిమాని ప్రోత్సహించడానికి మనందరూ ముందుండాలి. ఈ తరం వాళ్ళకి ఘంటసాల గారి గొప్పతనం తెలియకపోవచ్చు, కానీ మా తరం వాళ్ళందరికీ కూడా ఘంటసాల గారు ఎంత మహోన్నత వ్యక్తో, ఎంత గొప్ప వ్యక్తో మా అందరికీ తెలిసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి గురించి అంత గట్స్గా సినిమా తీసి బిజినెస్ అవుద్దా అవదా, డిస్ట్రిబ్యూటర్ కొంటారా ఏమీ లేకుండా 12వ తారీఖున సినిమా రిలీజ్ చేస్తున్నారు. నేను ఆ సినిమా చూసిన తర్వాత రామారావు గారు ఒకటి చెప్పా, ఈ సినిమా గురించి నేను మా నుండి ఏ కావాలో నేను చేస్తాను సార్, వాలంటరీగా మీకు 100 థియేటర్లు కావాలా, 200 థియేటర్లు కావాలా, పబ్లిసిటీ కావాలా, ప్రమోషన్ కావాలా, ఏం కావాలో నేను చేస్తాను సార్ అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఈ సినిమాని చూసిన ఏకైక వ్యక్తి చదలవాడ శ్రీనివాసరావు గారు. ఆయన చూసి తన అద్భుతమైన ఆయన ఎఫెక్షన్ ఏంటంటే ఆయన మాటలో చెప్పలేకపోయారు, అంత గొప్పగా మాట్లాడి ఈ సినిమాని మనం ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది సత్యనారాయణ, ఇది గొప్ప సినిమా అవుతుంది, ఇది డెఫినెట్గా ఇది మరో మహానటి లాంటి సినిమా అవుతుంది ఇది అని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా రేపు డిసెంబర్ 12వ తారీఖున సినిమా విడుదలవుతుంది. మనం అందరూ చూద్దాం. ఈ తరం వాళ్ళు కాదు, మా తరం వాళ్ళు, మన తరం వాళ్ళు అందరూ చూసే సినిమా ఇది. ఈ తరానికి కూడా అసలు ఘంటసాల అంటే ఎంత గొప్ప వ్యక్తో తెలియజేయడానికి చేసిన ప్రయత్నం ఇది 100% సక్సెస్ అవుద్ది. రామారావు గారికి నేను చేతులెత్తి దండం పెడుతున్నా. ఎందుకంటే 100 సినిమాలు చూస్తాం మనం, 100లో అట్లీస్ట్ ఒక్క సినిమా అయినా ప్రేక్షకులు హద్దుకునే ఉంటారంటే ఈ ఒక్క సినిమాయే ప్రేక్షకులను హత్తుకుంటుంది. అంత గొప్ప సినిమా తీసిన రామారావు గారికి ధన్యవాదాలు. ఎందాక చెప్పారు, ఆయన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అతను సూపర్ హిట్ సినిమా కొట్టిన లిటిల్ హార్ట్స్ అనే సినిమా కొట్టిన ఆదిత్య, ది గ్రేట్ థింగ్. ఎందుకంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా తీసిన సినిమా ఇంకా రేపు 12వ రిలీజ్ అవుతుంది. ఈయన తీసిన సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది. అలాగే కర్రీ బాలాజీ సినిమాకి ఎంత కష్టపడి పనిచేశాడో నాకు తెలుసు. ఆయన చెప్పినట్టుగా నేను కూడా దాంట్లో వివి గిరి గారి పాత్ర ఒకే ఒక నిమిషం ఉంటుంది ఆ పాత్ర, అది నేను నటించాను. అంటే ఈ అందరినీ కూడా కావాలని కలుపుకుని అందరితో నటించారు. దీంట్లో రావుపల్లి రాంబాబు ఇంకా చాలామంది నటినట్లు యాక్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇది డెఫినెట్గా ఒక్కొక్కళ్ళు 10 మంది చెప్తే సినిమా ఇది సూపర్ హిట్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది ఏదేమైనా ప్రెస్ మీట్ల ద్వారా మా సాయి సతీష్ అద్భుతంగా ప్రేక్షకుల దగ్గరికి, అలాగే డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి, మీడియాకి బాగా కవర్ చేస్తాడు. మంచి టెక్నీషియన్, మంచి పిఆర్ఓ అతను. కాబట్టి అతను కూడా అభినందిస్తూ ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి కాదు అవుతుంది అని గంటాపదంగా నేను చెప్పగలిగిన వ్యక్తిని. నేను సీనియర్ ప్రొడ్యూసర్గా ఏ సినిమా ఆడుతుందో ముందే చెప్పగలిగిన స్థామత ఉంది. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది ఖచ్చితంగాను. మన మనసున్న ప్రతి వ్యక్తి ఒక్కసారి టికెట్ కొని సినిమా చూస్తే మీ మనసు ఎంతో ఎక్కడికో వెళ్ళిపోద్ది. కాబట్టి ఈ సినిమా చూడండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా సోదరి శోభారాణి గారికి, అలాగే ఆదిత్య గారికి, బాలాజీ గారికి, ఇంత కష్టపడి సినిమా తీసిన రామారావు గారికి, అలాగే హీరో గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.